పప్పు అప్పుడప్పుడు కనబడతాడు కనబడు అడే విక్టరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఎవరు అనుకుంటురా అట్లా అనుకుంటురా ఇక మరి ఇంకెవరే మరి మీ ఓటు కాంగ్రెస్ కేస్తే మూస్తుందని చేసినట్టే అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా బీజేపీ ఇక మరి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకుంటుంది చెప్పే అవునా కాదా మోడీ చేసినా కదా ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న ఈ రెండు ఒకటే నేను అసెంబ్లీ చూసిర్రా ఫుల్ టైంపాస్ అసెంబ్లీ వీళ్ళేమో కాళేశ్వరం అంటారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు దెబ్బలేదా అంటారు ఏందా కేసీఆర్ కేసీఆర్ ఫామ్లో దొరకదు పట్టుకరా ఏ పక్కా దొరుకుతారే కానీ పోగా చూసుకో అన్ని నిమ్మకాయలు పడతాడు మళ్ళీ జాగ్రత్త వాళ్ళు తాంత్రిక పూజలు మళ్ళీ చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టు అప్పట్లో ఎమ్మెల్యేల భార్యలు చెప్పినట ఆ ఎమ్మెల్యే ఉంటాయి పీచ విక్టది ఫామ్ హౌస్ మోకాన ఓకొరి అన్ని నిమ్మకాయ పెట్టి పూజలు చేస్తున్నాడ మళ్ళీ నన్ను ఇచ్చిపెట్టిపోతే మాకు కుటుంబం అనాథ ఊక తెల్లారితే కేసీఆర్ అంటే మేమేడా పోవాలని చెప్పి పోకుండా ఆపిరాట కాబట్టి ఇలా అసెంబ్లీ చూసిరు ఇవాళ వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బాయని కేసీఆర్ అన్నారు కేసీఆర్ సార్ ఏమన్నాడు మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు వీళ్ళు వాళ్ళని తిట్టారు వాళ్ళు వీళ్ళని తిట్టారు మరి తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బిండి కదా మరి కేసు పెట్టాలి కదా అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి క్వాలిటీ లేకుండా వేసుడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే మీరు పోయి కూడా చూస్తుంది మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా మరి కాంగ్రెస్ ఎందుకు జప్తు చేస్తలేరే ఎందుకు చేస్తలేరు మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాలా లేదా ఎందుకు పెడతలేరు ఇద్దరు ఒకటే వీళ్ళు వాళ్ళని తిడతారు వాళ్ళు వీళ్ళని తిడతారు ఇలా 9 కేసు ఏమైంది పైసలు ఏమైనాయి డ్రగ్స్ కేసు ఏమైంది ఇక ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కేసు ఏమైంది ఇవన్నీ ఏమైంది ఆర్టీసీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కార్మికులు దాని మీద విచారణ చేస్తలేరు ఇవన్నీ విచారణ జరపరు ఇద్దరు కలిసి దోసుకుంటారు కలిసి ఉన్నాం కానీ బీజేపీని రానియద్దు వాళ్ళ అసెంబ్లీ నడిస్తే దేని గురించి చర్చ జరగాలన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కదా ప్రధాన ప్రతిపక్షం అంటారు కదా మేమే పోటీగాలం 39 గెలిచామన్నారు కదా మరి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారా అనేక హామీలు ఇచ్చారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు ఇళ్ళ జాగా ఇల్లు ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నారు లేదా మరి బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రశ్నించాలా లేదా ప్రశ్నించిందా మరి ఒక్కసారి బీఆర్ఎస్ మాట్లాడిరా మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఎందుకు నెరవేరుస్తారు బీఆర్ఎస్ అడిగినరా ఇదంతా ప్లాన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఒక్కరికి గెలవడానికో కానీ వాళ్ళు కలిసే ఉంటారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇలా పాత్ర పోషించలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రమే సరిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి 5 లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది మరి బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకండి హామీల గురించి మాట్లాడకండి ఇవాళ 100 రోజులు చేస్తున్నారన్న 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు ఇప్పటికి ఎన్ని రోజులైందని మీరు గెలిచి 70 రోజులు ఇక 1వ తారీఖు 10వ తారీఖు లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కదా అది మీకు తెలుసు మాకు తెలుసు కాంగ్రెస్ తెలుసు బీఆర్ఎస్ తెలుసు ఇక ఇంకా 10 అవుతాయి 80 రోజులు అయిపోతుంది 80 రోజులు అవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము 100 రోజులు చేద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే చేయలేకపోతున్నాం మళ్ళీ ఓట్లు వేసుకుంటారే మళ్ళీ మీరు ఓట్లేస్తారు మీరు వేస్తారు ఈసారి వేసారా
80 రోజులలో 90 రోజులలో గ్యారెంటీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా చేస్తుంది? ఇలా వాళ్ళే చెప్పబట్టే జీతాలు లేవే, పైసలు లేవే అని వాళ్ళే చెప్పబట్టే ఈ 6 గ్యారెంటీలు లెక్కిస్తాడు. ఒక్క మహా